కృష్ణబాబు వాళ్ళని మీరెందుకు బాబు చంపడం? అన్ని రకాలుగా ప్రిపేర్ అయి కృష్ణ మీ దగ్గరకు వస్తున్నాడు. మీ నాన్నమ్మ, పింకీ, విజయ్ అంతా కాలి బూడిదైపోయా. నీకు ఫ్యామిలీ అనేదే లేకుండా పోయింది. శవాల ఫోటోలు చూస్తావా నువ్వు? ఇది విజయ్. చూడు 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 గౌతమి, చూడు చూడు. భగవంతుడా, ఒకరిది అత్యంత హీనమైన స్వార్థం, ఇంకొకరిది అతి గొప్ప ప్రేమ. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు తండ్రి. నన్ను, నా కొడుకుని నా కృష్ణ దగ్గరికి చేర్చు. ఈ దత్తతని ఎలాగైనా ఆపు, లేదంటే ఆపే శక్తి నాకు ఇవ్వు తండ్రి. ఎలాగైనా ఆపుతాను, ఎలాగైనా ఆపుతాను. ఎలా? అయ్యో, ఎలాగైనా ఆపాలి దేవుడా. దత్తతకి ముందు రుద్ర నా దగ్గర తెప్పించుకుంటే ఈ దత్తత ఆపచ్చు, ఆపచ్చు. నా బిడ్డ నా దగ్గరికి చేర్చా. రుద్ర నా దగ్గరికి రావడం ఎలా? ఎలా? నీ పని చెప్తానుండు. ఎవ్వరు పలకరు, ఎందుకంటే నీతో ఎవరు మాట్లాడకూడదని సార్ ఆర్డర్ వేశారు. నాకు రుద్ర కావాలి. ఎందుకో? రుద్రని ఒకసారి చూడాలి. కాసేపట్లో ఎలాగూ దత్తత జరగబోతోంది, అప్పుడు చూద్దులే. లేదు, ఇప్పుడే చూడాలి. నువ్వు చూడాలనుకుంటే కుదరదు. ఆ స్వాతంత్రం నువ్వెప్పుడో పోగొట్టుకున్నావు. నీ వల్ల ఇల్లు మార్చాల్సి వచ్చిందని సార్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు రుద్ర ఎక్కడున్నాడు? సార్ దగ్గరున్నాడు. నువ్వు ఎగస్ట్రాల్ చెయ్యొద్దు, ఇక్కడే ఉండు. అయ్యో, నువ్వు రెడీ అయిపోయావు కదరా, మరి నేను కూడా రెడీ అవ్వాలిగా. అవునరా? నీలా నేనున్నానా, నాలా నువ్వున్నావా? మనిద్దరం ఒకేలా ఉన్నాం కదరా. మనిద్దరం కాసేపట్లో ఒకటి కాబోతున్నాను రా. అదేరా, నేను నీకు తండ్రి కాబోతున్నాను,
మీ అమ్మకి మొగుణ్ణి కాబోతున్నాను. నీ మొదటి నాన్న చచ్చాడు, రెండో నాన్న రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. నేను నీకు మూడో నాన్నని అన్నట్టు ఈ మూడో నాన్న నీ రెండో నాన్నతో ఛాలెంజ్ చేశాడు. అదేంటో తెలుసా? ఈ రోజు జరిగే దత్తతను చేతనైతే ఆపమని చెప్పాను. ఆపుతాడా ఆపలేడా? ఆపుతాడా ఆపలేడా? ఆపుతాడా ఆపలేడా? చెప్పరా? ఆపలేడు. ఎందుకు తెలుసా? మనం ఎక్కడున్నామో ఆ కృష్ణగాడికి తెలియదు కదా. తెలిసినా కూడా ప్రాబ్లం లేదు. ఎలాగంటే వాడెక్కడికి చేరేలోపు మనం ఇంకో చోటికి మారిపోతాం. రేయ్, ఈ రోజు నేను దత్తత తీసుకుంటాను. వారం తర్వాత మీ అమ్మని పెళ్లి చేసుకుంటాను. సంవత్సరం తర్వాత నీకు చెల్లెలుగా నా చెల్లెలు చిన్ని పుడుతుంది. ఇదే జరుగుతుందిరా. దీన్ని నా కృష్ణగాడు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. సరేరా, మరి టైం అవుతుంది, వెళ్దాం పూజకి. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా. రే, నీకు మూడో నాన్న రాబోతున్నాడు. నువ్వు హ్యాపీగా ఉండాలిరా. పద వెళ్దాం. ఇంట్లో ఉన్న పెళ్లి ఆల్బమ్ శత్రుకి ఎలా చేరింది? శత్రుకి అంత ఖచ్చితంగా ఇంట్లో మనుషుల కదలికలు ఎలా తెలిసాయి? శత్రు ధైర్యంగా ఇంట్లోకొచ్చి గౌతమి రుద్రల్ని ఎలా తీసుకెళ్లాడు? అంటే శత్రుకి సాయం చేసేవాళ్లు ఇంట్లోనే ఉన్నారన్నమాట. ఎవరు వాళ్ళు? ఇషికా వాళ్ల పిన్ని వెళ్ళిపోయారు. మిగిలిన పరాయి మనిషి స్మిత ఒక్కతే. అంటే స్మిత ఈశ్వర్ సార్ వల్ల మంచి పొజిషన్కి వచ్చిన స్టూడెంట్స్ లో నేను ఒకదాన్ని. మీ హెయిర్ క్లిప్ ఏమైంది? ఎక్కడో పడిపోయినట్టుంది. అదేంటి బామ్మగారు, వారం పాటు ఉపవాసం ఉంటున్నానని చెప్పాను కదా. నో డౌట్ శత్రు మనిషి స్మితని. హలో సార్. హలో స్మిత, చెప్పండి సార్. ఎక్కడున్నావు? ఇంట్లో సార్. శత్రు ఆచుకు తెలిసింది. వాడు రుద్రను ఎక్కడ దత్త తీసుకుంటున్నాడో అడ్రస్ కనిపెట్టాను. స్మిత, సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. గౌతమి గారిని రుద్రని తీసుకొస్తున్నారన్నమాట. ఆ పని మీదే వెళ్తున్నాను. ఉంటాను. ఉంటాను సార్.
అయ్యో శత్రు సార్, ఫోన్ తీయండి. మీ శత్రు వచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు సార్ మీరు? రేయ్ ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైంది? ఏడు బాబో. రేయ్ రేయ్ నాకు కోపం తెప్పించుకో. మర్యాదగా నోరుమై మోస్తావా లేదా? ఆ? ఆపరా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? రుద్ర రుద్ర ఏమైందిరా? ఏమైంది సార్? ముందు వీడు ఏడు పాపించు. ఏంటి బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? అయినా అయ్యగారు నిన్ను దత్త తీసుకుంటున్నారు. ఊరుకో బాబు, ఊరుకోనన్నా. రుద్ర ఏదో ఒకటి చేసి ఏడు పాపమ్మా. ఇరిటేషన్ గా ఉంది. ఆకలేస్తుందేమో అయ్యగారు. అయితే ఏదైనా గడ్డి పెట్టండి, సైలెంట్ గా ఉంటాడు. రేయ్ వీడి ఫుడ్ తీసుకురండి. అలాగే సార్. ఊరుకో. అదిగో అదిగో. ఓ ఊరుకో. ఓ ఊరుకోనన్నా. అదిగో వచ్చేసింది. తిను తిను తిను. బంగారం కాదు, తిన్నా. తిను బాబు తిను. ఇంకా ఏం కావాలరా నీకు? ఏం కావాలి? అమ్మ కావాలేమో అయ్యగారు. ఇందాక మేడం గారు కూడా అడిగారు. సరే తీసుకెళ్ళు. ఇదిగోసరా, త్వరగా తీసుకురా. అలాగే అయ్యగారు. ఇదిగో అమ్మ దగ్గర తిందుగానే. రుద్ర రుద్ర ఇదిగో త్వరగా వాడిని ఊరుకోబెట్టి సార్ దగ్గర తీసుకురా, లేదంటే సార్ కోపం వస్తుంది. అర్థమైందా? నువ్వెళ్ళు. రుద్ర ఏడవకు. థ్యాంక్స్ మామీ. నా మూడు ఆలకించి నా బిడ్డ నా దగ్గర చేర్చా. సారీ రుద్ర. దత్తతని ఆపడం కోసం ఏ తల్లి చేయకూడని తప్పు చేస్తున్నాను. నన్ను క్షమించు. నన్ను క్షమించు. సారీరా. తినాలరా ప్లీజ్ రుద్ర, కొంచెం తిను నా కోసం. నన్ను క్షమించు రుద్ర. నీకేమి కానివ్వను, నీకేమి కానివ్వను, ఏమి కానివ్వను. నా కోసం కొంచెం. నీకేమి కానివ్వను, ఏమి కానివ్వను.
కానివ్వను, ఏమి కానివ్వను. కొంచెం తిన్నాడా? ఇటీవా తిన్నాడు. ఒక్క నిమిషం తాగు. నేను తాగిస్తానులే, ఇవో. నవ్వరా, నవ్వు రా నువ్వు. అక్కడ వేయండి. అయ్యగారు, బాబుని కుడికాలి మీద కూర్చోబెట్టుకోండి అయ్యా. ఈ కుంకుమ బాబుకు బొట్టు పెట్టండి అయ్యా. ఏంటి విషయం చెప్దామని ఎన్నిసార్లు కాల్ చేసినా బాస్ ఫోన్ లిఫ్ట్ చేయరు. బాస్ లిఫ్ట్ చేయడేంటి? ఎవరు మీ బాస్? శత్రునా? సార్ అది ఏయ్, లే. మీ బాస్ కాల్ చేయి. చెప్పేది నీకే, ఆడపిల్లవని కూడా చూడను. కాల్ చేయి. చేసి ఎక్కడున్నాడో కనుక్కో.